పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా भंजनी धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसि जहासिनि शंभु सती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शांतिवती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती सूलधारिणि शैल विहारिणि मामाहि देवी चिदानंद रूपिणि ओम सर्वाणि ओम रुद्राणि ओम आर्याणि वंदनम् ओम कल्याणि ओम ब्रह्माणि ओम गीर्वाणि
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. री
स्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः మంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నింగి నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా
సో ఈ సందర్భంగా గౌరవనీయులైన గురువులు గారికి, ప్రియమైన సహా విద్యార్థులు, ఆహ్వానిత అతిథులు మరియు మిత్రులారా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన జీవితంలో ఒక ప్రత్యేకమైన మరపురాని రోజు. సుమారు 25 సంవత్సరాల తర్వాత మనమందరము ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మీకు కూడా అలాగే ఉందని ఆశిస్తున్నాను. సో పాఠశాల జీవితంలో మనం కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం, కలిసి నవ్వుకున్నాము. ఆ రోజుల్లో ఏర్పడిన ఈ స్నేహబంధాలు కాలగమనంలో కొంత దూరమైనా ఈరోజు మళ్ళీ మనమందరం ఒక కుటుంబంలా కలిసి మన జెడ్పీహెచ్ స్కూల్లో కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ మంచి పౌరులుగా తీర్చిదిద్దిన గురువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారి మార్గదర్శకత్వం వల్లనే ఈనాడు మనం వివిధ రంగాలలో స్థిరపడి సమాజంలో గౌరవప్రదమైన స్థానాలను సంపాదించుకోగలిగాము. ఈ 25 సంవత్సరాల మన జీవితాల్లో ఎన్నో మార్పులను చూశాం. కొందరు ఉద్యోగాల్లో, కొందరు వివిధ వ్యాపారాలలో, మరికొందరు వివిధ వృత్తులలో స్థిరపడ్డాం. కానీ మన పాఠశాల హృదయాలలో నిలిచిపోనున్నాయి. ఈ సమ్మేళనం కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు, ఇది మన స్నేహాన్ని పునరుద్ధరించే వేడుక, మన జ్ఞాపకాలను మళ్ళీ సజీవం చేసే సందర్భం, మన తదుపరి తరాలకు స్నేహం విలువను తెలియజేసే అవకాశం. ఈ చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ ఈ అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాము. కాలము మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ నిజమైన స్నేహము, ఉపాధ్యాయుల యొక్క ఆశీర్వచనాలు ఎప్పటికీ తరిగిపోవని ఆశిస్తూ తదుపరి ప్రోగ్రామ్ని మనం ముందుకు కొనసాగించేద్దాం. విద్యార్థులకు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. వేదికను అలంకరించిన గౌరవనీయులు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రఘునాథరెడ్డి సార్ గారికి, మిగతా నా సహ ఉపాధ్యాయులకు, మిత్రులకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన 2001 బ్యాచ్, ఆ బ్యాచ్లో చదివిన విద్యార్థులందరికీ నా ప్రత్యేకంగా ఆశీస్సులు ఇస్తున్నాను. ఈ రకమైన కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఎక్కువగా. ఎందుకు అంటే ఆ కాలంలో కేవలం స్కూల్కి రావడము, ఇంటికి వెళ్ళడము, చదువుకోవడమే ఉండింది. కానీ ఇప్పుడు దానికంటే ఇంకా ఎక్కువ అలవాట్లు అయినాయి. ప్రతి ఒక్కరూ, నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉండాల్సిందే, ఇంట్లో మంచి కలర్ టీవీలు, చాలా పెద్ద సైజు కలర్ టీవీలు ఉండాల్సిందే. ఆ అలవాట్లకు ఇప్పుడుండే జనరేషన్ అడిక్ట్ అయిపోయినారు. కానీ అంతకుముందు మీ బ్యాచ్ కూడా, మా బ్యాచ్ అంటే మేము చదివినప్పుడు కానీ లేదా మీరు చదువుతున్నప్పుడు కానీ ఈ కార్యక్రమాలు, ఈ వినోదాలు ఏమీ లేవు. మొదటగా టీవీలు వచ్చినాయి, కానీ తర్వాత సెల్ ఫోన్లు ప్యాకెట్లోకి వచ్చేసినాయి. ఇంకా వినోదం అనేది జోబులోకి వచ్చేసింది. దాంతో చదువు అట్టడుగున పడిపోయింది. ఇంకా అందుకోసమే విద్యార్థులు వెనకబాటుతనం అనేది జరుగుతూ ఉంది. నాలెడ్జ్ అంటే సబ్జెక్టు మీద పట్టు తప్పుతున్నారు. మార్కులు వస్తున్నాయి, కానీ సబ్జెక్టు మీద పట్టు తప్పుతున్నారు. ఇప్పుడు పేరెంట్స్గా నేను మీకు చెప్పేది ఏమిటంటే, ఆల్రెడీ మీ పిల్లలు కూడా దాదాపు బీటెక్ లెవెల్లో చదువుతుంటారు. వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టండి. చదువు అనేది ఒక శాశ్వత పరిష్కారం అది. ఎందుకంటే ఒకసారి వెనుకబడిన తర్వాత ముందుకు పోవడం అనేది చాలా కష్టము ఇప్పుడు ఉండే కాంపిటీషన్లో. కాబట్టి మీ పిల్లలను బాగా చదివించండి, కేర్ తీసుకోండి. ఇంకా నేను
నా ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్ మీద తులాపురం రావడం జరిగింది. అప్పుడు ఉండే విద్యార్థులు కూడా ఇప్పుడు నాకు కనపడుతున్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? ఒకసారి చేతులు ఎత్తండమ్మా. మీరంతా నేను అప్పుడే గమనించినాను, మిమ్మల్ని పలకరించినాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నేను చెప్పిన విద్యార్థులు కూడా ఈ బ్యాచ్కి రావడం అనేది ఒక ప్రత్యేక సందర్భంగా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రధానోపాధ్యాయులుగా గత సంవత్సరం పనిచేస్తున్నాను. ఆ అవకాశంతో నన్ను ఆహ్వానించడం జరిగింది. సరే, మీరు మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్లో కొంచెం చదివించండి. మీరు మీ పిల్లలు మీ భవిష్యత్తు, అది మీ పిల్లలు మీ భవిష్యత్తు. కాబట్టి ఆ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు సహకారం, బాగా చదువుకున్న వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు ఎట్లా మౌల్డ్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా చదువుతున్నారో, ఏ రకంగా ముందుకు పోతున్నారో అనేది మీ చేతుల్లోనే ఉంది. బాగా చదివించండి. మీరు మంచి పేరెంట్స్గా వాళ్ళకు ఉండండి. ఒక ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయండి వాళ్ళను. ఫ్రెండ్స్ అంటే ఒత్తిడి చేయకూడదు, ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయండి. చదువుతారు పిల్లలు, ఏమంటే మనం కొంచెం వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. సరే, ఇంకా మీరు మాట్లాడితే మేము వినాలని అనుకుంటున్నాము. మీ యొక్క ఐడియాలు ఇప్పుడు చెప్తే బాగుంటుంది. మేము కూడా మీరు ఎట్లెట్లా చదివినారు, ఏం కథ, అప్పుడుండే ఉపాధ్యాయుల మీద మీ అభిప్రాయం ఏమి? ఎందుకంటే మీరంతా కలిసినారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలవడం అనేది ఒక గొప్ప విషయం. ఒక చోట ప్రోగ్రాం పెట్టాలి అంటే చాలా కష్టం, అది అందరూ రావాలంటే కూడా ఇబ్బంది. మరి మీరంతా కలిసినారు. మీ క్లాస్ రూమ్లో మీరు చదివిన ఉపాధ్యాయులందరినీ గుర్తుకు తెచ్చుకోవడం అనేది ఒక మంచి సంప్రదాయము. అది ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మిగతా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ విలుగా చూసి మీరు గైడ్ చేయండి, పిల్లలు వింటారు. సో వాళ్ళు వాళ్ళ జీవితంలో మంచి పొజిషన్లో స్థిరపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హైలు మన రఘునాథ్ రెడ్డి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందు విద్యార్థులు మాట్లాడాలి. ఇది అవుట్ ఆఫ్ వేనే. ఎందుకంటే ముందు మీరు ఈ స్కూల్లో మీ అనుభవాలు, అసలు సార్లతో ఉండేటువంటి మీ అనుబంధము ఒక 3-4 years బ్యాక్ విపరీతంగా అనిపించినారు. సారుల గురించి మాట్లాడి ఈసారి ఇట్లున్నాడు, ఆసారి ఇట్లున్నాడు, మా ఎక్స్పీరియన్స్ ఇట్లా అని. సరే, ఎందుకంటే నిర్వాహకులు చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా నన్ను మాట్లాడమన్నారు, నేను మాట్లాడతాను. ఇంకా మేము పోయిన 10వ తేదీ అనుకుంటా, ఈ నెల 10వ తేదీ 10వ తేదీ ఒక గెట్ టుగెదర్ జరిగింది ఇక్కడ. దానికి జయసుధ మేడం అని ఇక్కడ సైన్స్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్గా పనిచేసింది ఆమె. ఆ రోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే, తర్వాత ఆమె బర్త్డే కూడా ఆ రోజే, రెండు కోయిన్సైడ్ అయ్యాయి. ఈరోజు మన స్కూల్లో శంకరు ఫస్ట్ అపాయింట్మెంట్, శంకరు మన స్కూల్లో చేరినాడమ్మా. ఈరోజు ఆయన రిటైర్మెంటు. సరే సార్, నేను కూడా ఇన్వైట్ చేసిన, శంకర్ రామ్మ ఇక్కడ నీకు కూడా మేమేదో చిన్న సన్మానం చేస్తామని. ఆయన వచ్చినట్టు చాలా సంతోషము. పోతే ఈ సంవత్సరాల గురించి నేను చెప్తాను. మా తాత ఉండినాడు, మా అమ్మ వాళ్ళ ఫాదరు. ఆయన 1906లో పుట్టాడు. 1906 అంటే ఇప్పటికి 120 సంవత్సరాల ముందు, 120 సంవత్సరాల ముందు పుట్టాడు. ఆ రోజు SSLC, మీరంతా SSCలో ఉన్నారు. SSLC అంటే 11th క్లాస్. ఆయన 1926 అంటే ఖచ్చితంగా 100 సంవత్సరాల ముందు. ఆయనకు 20 years. అప్పుడు ఆయన SSLC పాస్ అయినాడు 26లో.
1926. తర్వాత నేను ఈ స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి బయటికి పోయింది 1966, 1966. మరి ఈరోజు మనము సన్మానం కూడా సార్కు చేస్తున్నాము. ఈ రోజుకు నేను రిటైర్ అయ్యి కూడా 18 సంవత్సరాలు అయినమ్మా. ఈ రోజుకు 18 years బ్యాక్ నేను రిటైర్ అయినాను. సుంకన్న సార్ కూడా సేమ్. పోతే ఓకే, ఇప్పుడు మరి మీరందరూ కూడా ఇక్కడికి రావడము, ఇప్పటికి కూడా కొంతమంది ఫొటోస్ను నా బ్రెయిన్ గెస్ చేయలేకపోతుంది, వీళ్ళు చిన్నప్పుడు ఇట్లా ఉన్నారే అని. కొంతమందిని అయితే గుర్తుపెట్టినా, చాలా సంతోషము. మరి సార్ వాళ్ళందరం కూడా ఒకటే చెప్తాం, ఇంటర్నెట్ అనేటువంటిది ఒక మహాభూతం, దానికి అడిక్ట్ కాకూడదు. అడిక్ట్ కాకపోతే నా ఉద్దేశం మాత్రం చాలా మంచిది. మన ప్రపంచం అంతా కూడా సెల్లోనే ఉంది. మనకు ఏం కావాల్సిన కానీ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే నేను వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, దాంట్లో నాకు కావాల్సినటువంటి సమాచారాన్ని నేను సేకరిస్తున్నాను. అయినా అంతకంటే ఇంకా మీరు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఐక్యూ అనేటువంటిది డబుల్ అవుతుంది. మాకు కాదు, మేము ముసలిమైనాం కాబట్టి మాకు ఐక్యూ డెవలప్ అయ్యేది లేదు. మీకు డెవలప్ అవుతుంది. మీకంటే మీ పిల్లలకు మీరు 10 సంవత్సరాలంటే వాళ్ళకి ఐక్యూ 5 yearsకే మీకు డబుల్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి పిల్లల విషయంలో చెడు అలవాట్లకు లోను కాకుండా ఉన్నట్లయితే బంగారు భవిష్యత్తు ఉంటుంది చెప్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులు గారు రఘునాథ్ రెడ్డి సార్ గురించి కొన్ని మాటలు, విలువైన సూచనలు, వాళ్ళ మార్గదర్శకంలో మనం ఎలాగా చదవడంలో కానీ మన క్యారెక్టర్స్ ఎలా స్టాండ్ బై చేసుకున్నాం అనేది నేను వివరిస్తాను. ముందుగా రఘునాథ్ సార్కి ధన్యవాదాలు. సార్ గారు మన వేల్పనూరు గ్రామంలో అందరికీ సుపరిచితులే. సార్ గారు ఏ స్టూడెంట్నైనా వాళ్ళ ఇంట్లో మనిషిగా, బిడ్డలాగా ఏదైనా కోపం వచ్చినా చదువు చెప్పడంలో కానీ సున్నితంగా వాళ్ళని హెచ్చరించారే తప్పించి బెత్తం తీసుకొని ఒక ఏటు కూడా వేయలేదు సారు. సో వారి జీవితంలో ఎలాగైతే ఇంత పెద్ద పొజిషన్స్కి వచ్చి ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారో, వారు స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు స్టూడెంట్స్ ఉన్న టైంలో ఎలాగైతే వాళ్ళు విద్యను నేర్చుకోవడం కానీ, గురువులను గౌరవించడం కానీ, వాళ్ళు సూచించిన మార్గంలో ముందుకు నడిచి ఈరోజు సమాజంలో ఉన్నత స్థానంలో ఎలా ఉండాలి, 10 మందికి ఎలా సహాయం చేయాలి అనే విలువైన సూచనలు వారిని చూసి మనం నేర్చుకున్నాం యాక్చువల్గా. సో ఈ సందర్భంగా సార్కి మా ధన్యవాదములు. నెక్స్ట్ బసిరెడ్డి సారు, మన లెక్కల మాస్టర్ సారు. సో బసిరెడ్డి సారు క్లాప్స్. సో బసిరెడ్డి సార్ గారు మనకి మ్యాథ్స్ టీచర్గా ఉండేవాళ్ళు. సారు పిల్లలకి మ్యాథ్స్ నేర్పించడమే కాదు, మనము ఇంకా ముందుకు ఫర్దర్గా ఎలా జీవించాలి, సారు వారి ఇంటి దగ్గరుండి నేను చూశాను కాబట్టి సారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చాలా కేరింగ్గా తీసుకొని వాళ్ళ విలువైన సూచనలు మనకు అందించేవారు. అండ్ అప్పుడు ప్రతి ఒక్కరూ ఐ థింక్ బసిరెడ్డి సార్ చేతిలో దెబ్బలు తిన్నామనుకుంటున్నాను. సో వారి ఎర్ర సిరాతో ఒక పెన్ను ఉండేది, దానిలో ఎర్ర సిరా ఉండేది. సో మనము నోట్బుక్ తీసుకొని వెళ్ళి సార్కు చూపించగానే సారు ఎవాల్యుయేషన్ చేసి దాన్ని రెడ్ మార్క్ వేసేవారు, అంటే సైన్ చేసేవారు. సో ఏదైనా మనం అక్కడ తప్పు చేసినా సారు అలా కాదమ్మా ఇలాగా చేయాలి, ఇలా ఎక్స్ప్లెనేషన్స్ కూడా సారు మంచిగా వాల్యూ సూచనలు ఇచ్చేవారు. థ్యాంక్ యూ సార్.
తర్వాత శర్మ సార్, మనము క్రికెట్ ఆడేవాళ్ళము, దట్టు మన సారు సైన్స్ టీచరు. సో మేమేం చేసామంటే యాక్చువల్గా మేము దెబ్బలు తినడానికి మేమే ఈత బెత్తాలు తీసుకొని మీకు అందించే వాళ్ళం సార్. ఆ రోజు ఎవరైనా మంచిగా చదవకపోతే, ఎవరైనా సార్ వాళ్ళకు కొద్ది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్లో పిల్లవాడు రీచ్ అవ్వకపోతే సారు వాళ్ళు ఎంత బాధపడతారు, వారిని ఎలా ముందుకు తీసుకురావాలనే విషయంలో సారు వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనం సున్నితంగా మందలించేవారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన శంకర్ సార్ ఫస్ట్గా వెల్పనూరుకి రాగానే మన స్కూల్ ప్రత్యేకత నిలిచిపోయింది. ఆ రోజు మనకు ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వాళ్ళ సహాయ సహకారాలతో మన స్కూల్ 2000లో, అంటే మేము అప్పుడు 2000 ఆర్ బిఫోర్ ఇయర్ వీ వన్ జోనల్ ప్లేయర్స్ క్రికెట్లో అండ్ స్పోర్ట్స్లో. మన స్కూల్ని ఉన్నతంగా నిలిపినందుకు ధన్యవాదాలు సార్. ఆ రోజు సార్ విజిల్ వినపడగానే ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ క్లాసులోకి వచ్చి కూర్చునేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, మనం క్రికెట్ ఆడేటప్పుడు మొత్తం స్కూల్ అంతా ఇక్కడే కూర్చొని స్పోర్ట్స్ను గమనిస్తూ ఉండేవాళ్ళము. ఆ అవకాశం కూడా ప్రధానోపాధ్యాయులు మనకు ఇచ్చినందుకు ధన్యవాదములు. అండ్ శంకర్ సార్, చాలా సంతోషం సార్, మా వేల్పనూరు గ్రామ జెడ్పీహెచ్ స్కూల్ని ఒక ఉన్నతంగా నిలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. తర్వాత తదుపరి ఖాదర్ సార్, సోషల్. సో ఇప్పుడున్న మన జనరేషన్కి సోషల్ ఎకనామిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అంటే చిన్నప్పుడు మనకి ఇలాంటి సోషల్లో ఇలా ఉంటుంది, మన ఎకనామిక్స్లో అంటే ఇది రిలేటెడ్ ఆఫ్ సోషల్, మన తరాలు ఎలా ఉండేటివి, ఎలా జీవించేది అనే పాఠ్యపుస్తకాల్లోని ఇది విలువైన సూచనలు కూడా మనకు ఖాదర్ సార్ అందించేవారు. చాలా సంతోషం సార్. అండ్ సత్యం సార్ కూడా సైన్స్ టీచరు. సార్ గారు కూడా మంచి ప్రతి ఒక్కరి మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవరైతే బ్యాక్లాగ్లో ఉన్న వాళ్ళని కూడా పుల్ చేసి వాళ్ళని మంచిగా చదివేటట్టు ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ వెంకటేశ్వర్లు సారు, సో మన చిన్నప్పుడు ట్యూషన్ సార్ ఇతను మన ఎలిమెంటరీ స్కూల్లో అక్కడ మేము విద్యాభ్యాసం చేసేటప్పుడు వెంకటేశ్వర సారు మన స్కూలు అండ్ ట్యూషన్స్లో మాకు చాలా తోడ్పాటుని అందించేవారు. ఐ థింక్ అందరూ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సత్యం మన వెంకటేశ్వర సార్ దగ్గర చదువుకున్నవారు అనుకుంటున్నాను. సో ధన్యవాదాలు సార్. సో ఈ కార్యక్రమానికి మన రఫీ సారు రాకపోవడం చాలా బాధగానే ఉంది. తర్వాత మన రబ్బు సార్, సో సార్ మాత్రం వెరీ స్ట్రిక్ట్. ఐ థింక్ సారు కనపడే చాలా అంటే గౌరవప్రదమైన భయం అనేది అందరికీ ఉండేది. సో సార్ ఎక్కడున్నా కూడా చాలా పిల్లలందరూ చాలా వినయంతో వారిని చూసి సార్కి నమస్కారం పెట్టి పోయి క్లాస్లో కూర్చునే వాళ్ళు ఎవరైనా బయట ఉంటే. సో సార్ వాళ్ళు ఏ సారి కూడా విద్యార్థులని బయట ఉండనిచ్చేవారు కాదు. వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఏ రంగాల్లో రాగలరు అనేది ప్రోత్సహించారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సుంకన్న సార్ ఉన్నారు, సో తెలుగు టీచరు, మన తెలుగు పదాలకి ఒక అందమైన రూపాన్ని ఇచ్చి కూడా ఆ అందమైన రూపాన్ని విద్యార్థులకు ఏ విధంగా బోధించాలనేది విషయాన్ని కూడా సుంకన్న సారు, తెలుగు సారు అందరికీ అందించారు. థ్యాంక్ యూ సార్. అండ్ పాండు సారు, సో అందరికీ సుపరిచితమే. సో సారు చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్లో ఉండేవారు. సో అక్కడ మనకి ఫస్ట్ తెలుగు కాడ నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్టులు చెప్పేవారు.
సో పాండు సారు మనకి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని నవ్వుతో పలకరిస్తారు. సో ఆ నవ్వు వెనకాల చాలా అర్థాలు ఉంటాయి. సో అందరి సుఖ సంతోషాలను సారు కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్. స్పోర్ట్స్ ఫర్ స్కూల్స్ వాళ్ళు అందించారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. విద్యార్థినులు ఎవరైనా సరళ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ స్పీక్ సార్. ఇక్కడ అందరూ LTM లేజర్ అండ్ టర్బో కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్ యాజ్ అ టెక్నికల్ ఆర్కిటెక్ట్. థ్యాంక్ యూ సార్. నా ఫ్యామిలీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మా మిసెస్ మాధవి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్వి, యోగ్య. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. మనం ఇప్పుడు స్కూల్లో లేమో, స్కూల్ బయట ఉన్నాము. ఓకే, ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మాయి చూపించే శ్రద్ధకి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మాధవి. వాళ్ళు అందరూ అటెండ్ అయినందుకు, ఇంకా అటెండ్ అయితే బాగుండేది. సార్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు వచ్చినందుకు. అందరూ మేము చాలా హ్యాపీగా పెరిగినాము. ఇంటర్నెట్ అంటే ఇప్పుడు ఇట్లే ఉంది మరి. సార్ వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. చాలా థ్యాంక్స్ సార్ అందరూ వచ్చినందుకు. హోటల్ మేనేజర్ మా హస్బెండ్ బాబు వాళ్ళు అటెండ్ అవ్వలేకపోయారు. సార్ ఫస్ట్ రఘునాథ్ రెడ్డి సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ స్కూల్లోనే చాలా మెంబర్స్కి చాలా ఎంతమంది బ్యాచ్లకో చెప్పారు సారు. చాలా సంతోషం సార్. ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నారు, నా తండ్రి సమానులు. చాలా అందరు సార్ వాళ్ళని చూసినందుకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. బస్రెడ్డి సార్ అయితే మేము వినకపోతే బాగా కొట్టేవాడు, మళ్ళీ అట్లా ఇట్లా కాదు, అంత బాగా చూసుకునేవాడు. ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం కదా, చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ పిల్లలు అన్నట్లు చూసుకొని మమ్మల్ని చేసేవాడు. హరి చెప్పాడు, ఇంకా సార్ టీచర్స్ అందరూ ఓకే నీకు బాగా గుర్తున్నారు, బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అందరికీ పేరు పేరున ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్కి మీట్ అయినందుకు ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా వన్ థింగ్, నా క్లోజ్ ఫ్రెండ్ సౌజన్య, తను యూఎస్లో ఉంది, మీ అందరికీ హాయ్ చెప్పమంది. చాలా ఎగ్జైట్ అవుతుంది తను రాలేనందుకు. సార్ మీ అందరికీ చాలాసార్లు అమ్మాయి కాల్ చేసింది, ఒక్కసారి తర్వాత కాల్ చేసి చూపిస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఏచి కాల్ చేసింది సార్, ఫస్ట్ వీడియో కాల్ చేసి మళ్ళీ మాట్లాడిస్తాను సార్. చాలా థ్యాంక్స్ అందరికీ. మీరేం చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంట్రో ఇచ్చేసి. నమస్కారం అండి. వచ్చిన సార్ వాళ్ళకి, టీచర్స్కి అందరికీ పేరు పేరున నా పాదాభివందనం చేస్తున్నాను సార్. తర్వాత కలవడం అంటే నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. చాలా కష్టపడేంత దూరం నుంచి నేను కూడా శ్రమపడి వచ్చినాను అందరినీ చూద్దామని. సార్ మేము ఆదోని సార్, అంటే ఇంకా నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయినాం కాబట్టి నాకు ఇక్కడ కాంటాక్ట్స్ అన్నీ లేవు ఫస్ట్ నుంచి. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఇప్పుడే నేను రావడం అన్నమాట. సో శర్మ సార్కి, సత్యం సారు, రఘునాథ్ రెడ్డి సారు, అబ్దుల్ ఖాదర్ సారు అందరూ గుర్తున్నారు. అందరికీ వందనాలు సార్ ఇంకోసారి. సో నేనైతే కెమిస్ట్రీ PhD చేశాను సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. IIIT ఇడుపులపాయలో చేశాను. తర్వాత ఇంకా పెళ్ళి అవ్వడం వల్ల 2 పిల్లలతో కొంచెం గ్యాప్ వచ్చి వెళ్ళలేదు సార్ ప్రజెంట్ అయితే. సో ఫ్రెండ్స్ అందరికీ ఇంకోసారి థ్యాంక్స్, అందరికీ కలిసినందుకు. వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్స్. కాకపోతే రాని వాళ్ళతోనే కొంచెం బాధ అనిపించింది లాస్ట్లో. ఇంకొకసారి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో చూడలేం కదా అన్నట్టు. సో మా బ్యాచ్లో అయితే ఒక బాధాకరమైన విషయం ఏమంటే, మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ శ్రావణి ఈ టైం మాతో లేదు అమ్మాయిల్లో. అదొకటే మేము మిస్ అయినాం సార్. ఇంకా సో
ఇంకా అంటే ఇక్కడ నేర్చుకున్న ఈ డిసిప్లిన్ గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు మేము పిల్లలకి లక్షలు పోసి నేర్పిస్తున్నాం సార్. అప్పట్లో అయితే ఏం తెలియదు మాకు, ప్రైవేట్ అనే పదమే తెలియదు. 6th నుంచి 10th క్లాస్ వరకు అంత డిసిప్లిన్తో పెరగడం వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చినామేమో అనిపిస్తుంది. చదువుకోవడము కానీ ఇక్కడ నేర్చుకోవడము అన్నీ కూడా బాగా అనిపించింది. సో అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకోసారి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కలిసినందుకు. సో అబ్బాయిలకు కూడా అందరికీ బాగా కొన్ని మొహాలు అయితే కూడా గుర్తులేవు, పేర్లు కూడా గుర్తులేవు, కానీ అందరినీ కలుస్తాను ఒక్కొక్కరిని. ఓకే, ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా విడదీయాలనేది కూడా దీనిలో వస్తుంది. నెక్స్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఇయర్స్ తర్వాత. సో నేనైతే ఫస్ట్ నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. నాకు 2 పిల్లలు, పాప వచ్చేసి 8 years అండ్ బాబు వచ్చేసి 5 years. సో మేము హైదరాబాద్లో ఉంటున్నాము. నేను వచ్చేసి SAP మీద జాబ్ చేస్తున్నాను, LTMలో. సో లైక్ హరి ఆల్సో సేమ్ కంపెనీ. సో వీ టుగెదర్ వర్కింగ్ దేర్. సో లైఫ్ ఈస్ గోయింగ్ స్మూత్ నౌ. ఇంకొచ్చేసి నా మెమరీస్ అంటే స్కూల్లో యాక్చువల్లీ మేము అబ్దుల్లాపురం నుంచి బై వాక్ వచ్చేవాళ్ళము. రోజు చాలా ఎంజాయ్గా చదువుకున్నాము మంచిగా. అప్పటి ఎడ్యుకేషన్ అప్పుడు నేనైతే చాలా జీరో, నాకు అన్ని సబ్జెక్ట్లో 0 మార్క్సే వచ్చేవి. నేను చదవడం కంటే ఎంజాయ్ చేయడమే ఎక్కువగా ఉండేది. ఆ లైఫ్ నేను బాగా ఎంజాయ్ చేశాను, చైల్డ్ లైఫ్. సో ఇప్పుడు పిల్లలకి ఆ లైఫ్ లేదు. సో దట్ ఈస్ వన్ నెగటివ్ థింగ్ ఇస్ దే. ఇప్పుడు అందరు పిల్లలు ఎక్కువగా ఇంటర్నెట్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సెల్లులు, టీవీల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ వాళ్ళకి ఆటలంటే ఏంటి, ఎలా ఆడుకోవాలి, పిల్లలతో కలిసి ఎలా ఉండాలి అనేది కూడా లేదు. ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కూడా వాళ్ళకు గొడవలు ఎక్కువగా, అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకుంటున్నారు, అలా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు. సో మీరు కూడా ఇంటర్నెట్ అనేది కొంచెం తగ్గియండి పిల్లలకి. బట్ అదే కంటిన్యూ అవుతుంది, మనం ఏం చేయలేము. బట్ ట్రై, అంటే వాళ్ళకి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వాళ్ళు వాచ్ చేసే వాళ్ళు సెల్లులో ఏదైనా చూస్తున్నప్పుడు కూడా కొద్దిగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అది ఏది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు మంచిగా గైడెన్స్ ఇవ్వండి. సో నాకైతే ఏమి పేరెంట్స్ నుంచి అట్లా, మన పేరెంట్స్ ఎప్పుడు పొలం పని చేసేవాళ్ళు. సో మన మీద అంత కాన్సన్ట్రేట్ చేసి చదివించే వాళ్ళు కాదు. మనం ఓన్గా మనము చదువుకున్నాము, ఇంటికి వెళ్ళి చదువుకోవడము ఇవి మనం చేసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు మనం కూర్చొని చదివించినా అని చదవడానికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో అలా ఉంది ఇప్పుడు జనరేషను. సో అందరూ చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ అందరినీ ఇలా ఒక ప్లేస్లో కలిసినందుకు చాలా ఇయర్స్ తర్వాత థ్యాంక్ యూ. మా హస్బెండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్, ఆయన బిజినెస్ చేస్తారు. సో హైదరాబాద్ అండ్ కర్నూలు సార్. ఓకే, థ్యాంక్ యూ. స్టేజ్ అలంకరించినటువంటి మన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా కింద ఉన్నటువంటి నా సహోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఫంక్షన్ అనేది స్టార్టింగ్లో మన గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే గ్రూప్ క్రియేట్ చేసి స్టార్ట్ చేయడం కంటే కూడా దీన్ని క్లైమాక్స్ తీసుకురావడం వరకు చాలా ఇంపార్టెంట్. మధ్యలో నేను చేసే ప్రొఫెషనల్, నేను వచ్చేసి MSc కెమిస్ట్రీ చేశాను. MSc కెమిస్ట్రీ చేసి రీసెర్చ్ సైంటిస్ట్గా ఉన్నాను. 16 years కెరియర్. GVK బయో, ఆర్జిన్, అదేవిధంగా ప్రజెంట్ ట్యాబ్లో చేస్తున్నాను. మా కంపెనీలో దాదాపు ఒక 10-20 గ్రూపులు దాకా ఉంటాయి. దానిని చూసుకొని ప్రొఫెషనల్గా రిప్లై ఇవ్వడమే కష్టంగా ఉండేది. సో అందువల్ల నేను రెగ్యులర్గా ఈ మన 10th class గ్రూప్ ఫాలో అవ్వలేకపోయినాను. సో సారీ ఫర్ దట్. సో ఓవరాల్గా మనకేంటంటే మన చిన్నప్పుడు మన లెక్చరర్స్ అందరూ కూడా ఒకటే నేర్పించారు. నాకు సబ్జెక్ట్ అయితే గుర్తులేదు కానీ డిసిప్లిన్ అయితే నేర్పించారు, అదొకటే గుర్తుంది. సో మీకు డిసిప్లిన్ ఉంటే కనుక ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా వస్తుంది.
మీరు 10th రాకపోతే ఇంటర్లో వస్తుంది, ఇంటర్లో రాకపోతే డిగ్రీలో వస్తుంది, లేదంటే కనుక ఎంఎస్సీలో వస్తుంది. సో డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు లక్షలు పోసినా కానీ డిసిప్లిన్ నేర్పించే వాళ్ళు కరువు అయిపోయారు. ఒకవేళ నేర్పించినా సరే నేర్పిస్తున్న టీచర్స్ మీదనే అలిగేషన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. సో అదొక్కటి మా జనరేషన్ మిస్ అవుతుంది సార్. సో మీరు థ్యాంక్ యూ ఫర్ దాట్. మీరు ఖచ్చితంగా మాకు మంచి డిసిప్లిన్ నేర్పించారు. థ్యాంక్ యూ ఫర్ సార్. మనకు జన్మలను అందించి పెంచి పోషించి ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అంతేకాకుండా విద్యార్థులకు శుభోదయం మరియు హృదయపూర్వక నమస్కారం. మనం ఈరోజు నిర్వహించుకుంటున్న కార్యక్రమం పూర్వ విద్యార్థుల సమ్మేళనం టుగెదర్ పార్టీ. సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించి సన్మానం చేశాము. వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఏదేమంటే విద్య, బుద్ధి, జ్ఞానం, వివేకం, విచక్షణాలు, మర్యాదపూర్వక నడవడికలు నేర్పించిన మన సద్గురులందరికీ వందనాలు, పాదాభివందనాలు. సబ్జెక్టుల వారిగా తెలుగు విషయానికి వస్తే 6th and 7th క్లాస్ మనకు సుంకన్న సార్ గారు, అదేవిధంగా 8th, 9th, 10th క్లాస్ రామలక్ష్మి మేడం మనకు జ్ఞాపికలుగా అందించారు. హిందీ 10th క్లాస్ 6th నుంచి 10th క్లాస్ వరకు అబ్దుల్ కలాం సార్ గారు. ఇంగ్లీష్ ద లెజెండ్ సబ్జెక్ట్ శేష్ గారు. 6th, 7th న్యూ ఇంగ్లీష్ మెటీరియల్స్ అందించడం. అదేవిధంగా క్రికెట్ మాస్టర్ మనకు క్రికెట్లో మాస్టర్ అక్కడ ఇండియాలో టెండూల్కర్ అయితే ఇక్కడ మనకు శేషర్మ సార్ గారు. అదే కాకుండా మాకు హేమలత మేడం వాళ్ళ మిస్సెస్ మాకు సబ్జెక్టు మ్యాథమెటిక్స్ డిగ్రీ వరకు కూడా మాకు ఆమె టీచర్గా ఉన్నారు. నెక్స్ట్ 9th క్లాస్ వచ్చేసి శ్రీనివాస్ ఆచార్య గారు హెచ్ఎంగా ఉన్నారు. ఆ తర్వాత మనకు 10th క్లాస్లో హెచ్ఎంగా సివి నారాయణ సార్ గారు మాకు ఇంగ్లీష్ అద్భుతమైన పాఠాలు నేర్పించారు. మ్యాథమెటిక్స్ విషయం ద మాస్టర్ ఆఫ్ లెజెండ్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఇందులో అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా చెప్తున్నాను, మ్యాథమెటిక్స్ టీచర్గా కూడా చెప్తున్నాను, ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అది ఎవరికి పురుస్తామంటే 6th and 7th రఫీ సార్, అదేవిధంగా భాస్కర్ రెడ్డి సార్ గారు. 8th, 9th, 10th క్లాస్లో బాలసుబ్రహ్మణ్యం సార్ గారు క్రీస్తు శిష్యులు. మ్యాథ్స్ టీచర్గా చేసిన దానికి బేసిక్స్ అంటే మన సార్లు అందించినటువంటి 6th, 7th, 8th, 9th ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానం అన్నమాట. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి వచ్చేసి 6th and 7th క్లాస్లో రఘు సార్ గారు. 8th క్లాస్, 9th, 10th క్లాస్లో కాదర్ సార్ గారు మాకు సోషల్ అద్భుతమైన ప్రతిభా పటవాలను మ్యాప్ పాయింటింగ్స్ను ఎంతో విలువైనటువంటి మ్యాప్ పాయింటింగ్స్ అనమాట. 10 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి సార్. మీ వలన మేము చాలా స్కోర్ చేసుకోగలిగాము. ఎప్పటికీ మర్చిపోలేము. నేను అక్కడ మ్యాథ్స్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ అయినప్పటికీ నేను డిఫాల్ట్ స్కూల్లో సోషల్ టీచర్గా కూడా వర్క్ చేస్తున్నాను. అది సార్ యొక్క దీవెన అన్నమాట. నెక్స్ట్ విజిల్ అంటేనే దడదడ. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి పీఈటీ మాస్టర్, అంతకన్నా ముందు లక్ష్మణరావు సార్ గారు మాకు 2 months సేవలు అందించారు. ఆ తర్వాత ద సూపర్ బుల్లెట్ ట్రైన్ శంకర్ సార్ గారు 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు విజిల్ అంటే ఏమిటి, యోగా అంటే ఏమిటి, ఫుట్బాల్ యొక్క న్యూ ఇంట్రొడక్షన్ ఇన్ వేల్పనూర్. ఇంతవరకు వేల్పనూరుకి ఫుట్బాల్ గురించి తెలియదు మిత్రులరా, అవునా కదా? మొట్టమొదటిగా మన సూపర్ బుల్లెట్ ట్రైన్ శంకర్ సార్ గారు మనకు ఫుట్బాల్ కోచింగ్, అద్భుతమైన కోచింగ్ ఇచ్చారు. కానీ క్రికెట్లో మనం ఇంకా దానికమైన విజయాలు సాధించాలి అంటే మన శంకర్ సార్ యొక్క దీవెనలు అనమాట. అంతేకాకుండా శేషర్ మాస్టర్, ఆ తర్వాత బుల్లెట్ ప్రూఫ్ మాస్టర్, ఇద్దరు డబల్ సిమ్ కార్డ్ లాగా అయిపోయింది మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సరస్వతి అమ్మవారి గురించి ఒక చిన్న శ్లోకం. ఓం గణాధిపతయే నమః, ఓం శ్రీ సరస్వతి మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా పద్మభద్ర విశాలాక్షి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామం పాద సరస్వతి.
యా కుందేతు తుషారహారధవల యా శుభ్రవస్త్రారుత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర పవృతిభిః దేవై సదా వందిత శామం పాదు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. గురువులందరికీ పాదాభినందనలు. మమ్మల్ని ఇంతవారిగా పోషించారు, జ్ఞాన అభివృద్ధి వెలిగించారు. కాబట్టి మీకు ఎప్పటికీ మేము థ్యాంక్స్ చెప్పుకోలేనంత ఉన్నాము సార్. థ్యాంక్ యూ సార్.